బ్రహ్మానందపురం అనే మారుమూల గ్రామంలో పరిపూర్ణాచార్య ప్రకృతాంబ అనే పుణ్య దంపతులు ఉండేవారు. సంతానం కోసం భగవంతుణ్ణి వేడుకోవడానికి కాశీ పట్టణానికి తీర్థయాత్రలకు బయలుదేరుతారు. ఆ పుణ్య దంపతుల భక్తికి మెచ్చి కాశీనాథుడు ప్రకృతాంబ కలలో కనిపించి సాక్షాత్తు నేనే నీ బిడ్డగా ఈ భూమిపై అవతరించబోతున్నానని, అయితే నేను జన్మించిన మరుక్షణం నీ భర్త మృత్యువాత పడతాడని చెబుతాడు. స్వామి చెప్పినట్లుగానే ప్రకృతాంబ గర్భం దాలుస్తుంది. స్వామివారిని వేడుకుంటూ ఆ పుణ్య దంపతులు కాశీలోనే గడుపుతారు. 9వ నెల ప్రసవ సమయం దగ్గరికి రావడంతో బ్రహ్మానందపురానికి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. కానీ మార్గమధ్యంలోనే ప్రకృతాంబ దైవాంశ సంభూతుడైన పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ జన్మించిన మరుక్షణం పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులు కాలం చేసి భగవంతునిలో లీనమవుతారు. దాంతో పుట్టుకతోనే అనాథ కాబడ్డ ఆ బిడ్డను స్థానికులు అక్కడికి సమీపంలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమానికి చేరుస్తారు. అదే సమయంలో సంతానలేమితో బాధపడుతూ అత్రి మహాముని ఆశ్రమానికి విచ్చేసిన కర్ణాటక రాష్ట్రం చిక్బుల్లాపూర్ గ్రామంలోని పాపాగ్ని మఠానికి అధిపతి అయినటువంటి వీరభోజాచార్య అతని భార్య వీరపాపమాంబ దంపతులకు అత్రి మహాముని ఆ బిడ్డను ప్రసాదిస్తాడు. దాంతో ఆ పుణ్య దంపతులు ఆ బిడ్డను అల్లారముద్దుగా పెంచుకుంటారు. ఆ బిడ్డకు వీరంబోత్లయ్య అని పేరు పెట్టుకున్నారు. బ్రహ్మంగారు ఖచ్చితంగా ఎప్పుడు జన్మించారో తెలియనప్పటికీ 1608వ సంవత్సరంలో జన్మించి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. బ్రహ్మంగారి 11వ ఏట వీరభోజాచార్య తను చాలించారు. దాంతో 12వ ఏట బ్రహ్మంగారు ఇంటిని వదిలి దేశంలోని పలు ప్రాంతాల్లో సంచరించి విజ్ఞానపు గనిగా తనలోని దైవశక్తితో మలుచుకున్నారు. అలా తిరుగుతూ ఒకరోజు కర్నూలు జిల్లాలోని బనగానపల్లికు చేరుకున్నారు. అంతలోనే అటుగా వెళుతున్న గరిమిరెడ్డి అచ్చమ్మ ఆ వ్యక్తిని చూసి ఏదైనా సహాయం కావాలా అని అడుగుతుంది. బ్రహ్మంగారి కోరిక మేరకు అచ్చమ్మ తన గోవులను చూసుకునే బాధ్యతను అప్పజెప్పుతుంది. ఒకరోజు స్థానికులు గోవులను భక్షించడానికి వచ్చిన పులిని బ్రహ్మంగారి కర్ర తరిమేయడం చూసి నోళ్ళెళ్ళబెడతారు. బ్రహ్మంగారు ఈ ప్రాంతంలోనే అతి పవిత్రమైన కాలజ్ఞానాన్ని తాళపత్రాలపై రాయడం మొదలెట్టారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా తెలుస్తుంది. ఆ ఊరు మొత్తం బ్రహ్మంగారిని దైవాంశ సంభూతుడిగా కొలవడం మొదలు పెడతారు. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే విషయాలను చెబుతుండడం విని గ్రామస్తులు తన్మయంతో పరవశించిపోయేవారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బ్రహ్మంగారు కడప జిల్లాలోని కందిమల్లాయపల్లెకు చేరుకున్నారు. అక్కడ గోవిందమ్మను వివాహమాడి దాంపత్య జీవితం కొనసాగిస్తారు. వారికి 5గురు కుమారులు, 1 కుమార్తె. ఈ సమయంలోనే ఇస్లాం మతానికి చెందిన సిద్ధయ్య, హరిజన మతానికి చెందిన కక్కయ్య బ్రహ్మంగారిని చేరుకొని ప్రియ శిష్యులుగా కొనసాగుతారు. బ్రహ్మంగారు నివాసముండిన ఆ గ్రామ ప్రజలు ఆ మహాపురుషుని సమకాలీనులుగా జన్మించినందుకు స్వామివారిచే చేయబడ్డ ఎన్నో వింతలను విడ్డూరాలను కల్లారా చూసే భాగ్యానికి నోచుకున్నారు. బ్రహ్మంగారు కందిమల్లాయపల్లిలో మఠాన్ని నెలకొల్పి ఆకలితో అలమటిస్తున్న ఎందరో నిరాశ్రయులకు నిత్యాన్నదానం జరుపుతూ వారి ఆకలి తీర్చేవారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసుకున్న బోధనలను విని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలేవారు. బ్రహ్మంగారి నోటి వెంట ఆ దివ్యవాక్కులను వినే అదృష్టానికి నోచుకోనప్పటికీ కనీసం కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏం చెప్పారో విని తరించే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన అనేకానేక సంగతులను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వీటిలో చాలా వరకు ఇప్పటికే జరిగాయి, మరికొన్ని భవిష్యత్తులో తప్పనిసరిగా జరిగి తీరుతాయని భక్తుల నమ్మకం. తెర మీద బొమ్మలు అంటే సినీ నటులు రాజ్యాన్నేలుతారని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి సినీ నటులు ముఖ్యమంత్రులుగా ప్రజల్ని పరిపాలించారు. వితంతువులు రాజ్యాన్నేలుతారని చెప్పారు. 16 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు, 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ని ఓ కీలుబొమ్మగా నామమాత్రంగా పీఎం పదవిలో ఉంచి తెర వెనుక నుండి సోనియా గాంధీ గారు భారతదేశాన్ని పరిపాలించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ గారు వరుసగా 3 సార్లు గెలిచి 15 సంవత్సరాలు పరిపాలించారు. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామందే ఉన్నారు. నీటితో దీపాలు వెలుగుతాయని చెప్పారు. మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ విద్యుత్ శక్తి చాలా వరకు నీటి నుండే ఉత్పత్తి కాబడుతుంది. ఎద్దులు లేకుండా వాహనాలు నడుస్తాయని చెప్పారు. మనం ప్రతిరోజు వాడుతున్న మోటారు వాహనాలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. రాజుల పాలన అంతరించిపోయి పరిపాలన ప్రజల చేతికొస్తుందని చెప్పారు.
పాలకులు ప్రజల వద్దకు వచ్చి దేహి అని చేయి చేస్తారని చెప్పారు. ఓట్ల కోసం మన నాయకులు మన వద్దకు వచ్చి ఏమేం జిమ్మిక్కులు చేస్తారో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. హంసవాహనమెక్కి జనాలు ఆకాశంలో భయం అనేది లేకుండా ప్రయాణిస్తారని చెప్పారు. మనం ఈరోజు చూస్తున్న విమానాలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. శ్రీలంకలో అంతర్యుద్ధం జరిగి దేశాన్ని అతలాకుతలం చేస్తాయని చెప్పారు. స్వాతంత్ర దేశం కోసం ఎల్టీటీ బలగాలకు శ్రీలంక ప్రభుత్వానికి మధ్య కొన్నేళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. కేవలం 4 అడుగుల 8 ఇంచులున్న లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశాన్ని గాడిలో పెట్టి ముక్కుతాడు వేసిన గనుడు. తామే భగవత్ స్వరూపలమంటూ దొంగస్వాములు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు. చేతి నుండి విభూతిని విగ్రహాలను తీసి అమాయక ప్రజలను వశపరుచుకుంటారు. నేనే దేవుడినంటూ మాయమాటలు చెప్పి అశ్లీల కృత్యాలు చేస్తూ రేప్ కేసుల్లో, ల్యాండ్ మాఫియా కేసుల్లో పట్టుబడ్డ స్వాములు కోకొల్లలు. వారి లిస్టు తీస్తే గల్లీకొక దొంగ స్వామి బయటకొస్తాడు. యజమానులకి శ్రామికులకు మధ్య తరచూ విభేదాలు తలెత్తి సమ్మెలు విపరీతంగా పెరిగిపోతాయని చెప్పారు. ఆర్టీసీ సమ్మెలు, జిహెచ్ఎంసీ సమ్మెలు, కోల్ మైన్ ఉద్యోగుల సమ్మెలు, ప్రైవేట్ కంపెనీల్లో నెలకొన్న శ్రామిక సంఘాలు బ్రహ్మంగారు చెప్పింది అక్షరాలా సత్యమని చెప్పడానికి ప్రత్యేక నిదర్శనములు. మలమూత్రములను కూడా వెలకట్టి అమ్ముతారు. మూత్రములో నీటితో పాటు యూరియా, క్రియాటినిన్ ఇంకా 3078 మెటబాలైట్స్ ఉంటాయని శాస్త్రజ్ఞులు తేల్చారు. మూత్రము యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే మనం రోజు శరీరాన్ని అందంగా ఉంచుకోవడానికి వాడే స్కిన్ ప్రోడక్ట్స్, వెంట్రుకలు మృదువుగా ఉంచుకోవడానికి వాడే హెయిర్ ప్రోడక్ట్స్లో శుద్ధి చేయబడ్డ మూత్రాన్ని వాడుతారు. అంతెందుకు, మూత్రంను కొనడానికి ప్రత్యేకంగా ఓ యూరిన్ మార్కెటే ఉంది. ఇనుమును ఇతర దేశాలకు ఎగుమతి చేసి పెద్ద మొత్తంలో మన దేశం ధనాన్ని ఆర్జిస్తుందట. ఎంతో పవిత్రంగా భావించే దేవస్థానాల్లో నగలు, నగదు దొంగిలించబడతాయట. ఈ ఘటనల గురించి మనం తరచూ పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అంతెందుకు, పద్మనాభస్వామి అనంత సంపద చోరీకి గురవుతుందని ఆ మధ్య వినోద్ రాయ్ కమిటీ అబ్బురపరిచే విషయాలను బయటపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. నోటి మాటకు విలువ తగ్గుతుంది. డబ్బులు అప్పు తీసుకొని ఎగ్గొడతారు. విజయ్ మాల్యా నుండి మొదలు పెడితే ఎంతోమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఆఖరికి మనలో కూడా చాలామంది ఈ లిస్ట్లో ఉన్నారు. అబద్ధాలు శృతిమించి ఆడతారు. తప్పుడు వాగ్దానాలు చేస్తారు. తమ భార్యల పేరుపై ఆస్తులను పెడతారట. ఉన్నవి దాచి చివరికి దివాలా తీస్తారట. ప్రభుత్వం డబ్బుతో పరిశ్రమలు పెట్టి ప్రజల సొమ్మును దోచుకుంటారు. ధరలు విపరీతంగా పెరిగి ఆకాశాన్ని అంటుతాయి. దీని గురించి నాకంటే మీకే బాగా తెలుసు. పట్టపగలే దొంగతనాలు జరుగుతాయి. వీటి గురించి కూడా చూస్తూనే ఉన్నాం. చైన్ స్నాచర్ల వీరంగం కూడా రోజు టీవీలలో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం. కొండలను పిండి చేస్తారు. బాంబులతో కొండలను రోజురోజుకు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. నదులకు అడ్డుకట్ట వేసి అదుపులో ఉంచుతారు. నీటిని నిల్వ చేయడానికి మనం కట్టుకున్న రిజర్వాయర్ల గురించి వేరే చెప్పనక్కర్లేదు. మనుషులు కనిపించకుండానే మాటలు వినిపిస్తాయి. మనం ఇప్పుడు వాడుతున్న మొబైల్ ఫోన్స్, టీవీలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. కాళహస్తీశ్వరుని ఘనత రోజురోజుకి తగ్గి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రభ వెలిగిపోతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో తిరుపతి దేవస్థానం గురించి తెలియని వారుండరు. మన దేశంలోనే అత్యధిక రోజువారీ భక్తులతో స్వామివారి దేవాలయం కిటకిటలాడుతూ ఉంటుంది. భరతఖండం చీలిపోతుంది. అఖండ భారతం నుండి ఇటు శ్రీలంక, అటు పాకిస్తాన్, నేపాల్ ఇంకా అనేకానేక దేశాలు వేరుపడిన సంగతి తెలిసిందే. కాశ్మీరులో కలహాలు రేగుతాయి. పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్తో జరిగిన యుద్ధాలు, ఉగ్రవాదులతో రోజు మన భారత బలగాలు చేస్తున్న ప్రచ్ఛన్న యుద్ధము ఇందుకు నిదర్శనములు. ప్రత్యేక దేశం కోసం కొంతమంది కాశ్మీరు ప్రజలను రెచ్చగొడుతూ ఉండడం, ప్రతి శుక్రవారం మన దేశగడ్డపై పాకిస్తాన్ జెండాలతో అల్లరిమూకలు దర్శనమిస్తూ ఉండడం కూడా మనం తరచూ టీవీల్లో చూస్తున్నాము. ఉదయగిరిలో ఒక ఆడపడుచు ఒక కాన్పులో 7 పిల్లలకు జన్మనిస్తుందట. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అంతా ఒక్కటేననే సామ్యవాదం పుట్టుకొస్తుందట. నిజంగా అలా జరిగిన రోజు దేశం సుఖశాంతులతో, సోదర భావంతో మళ్ళీ మునుపటి వైభవం సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. బంగారం పూర్తిగా కనుమరుగైపోయి ఇత్తడికి డిమాండ్ పెరుగుతుందట. రోజురోజుకు మిన్నంటుతున్న బంగారపు ధరలను చూసి సామాన్య మానవుడి కంటి చూపు నుండి బంగారం ఏనాడో కనుమరుగైపోయింది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించి మడిమాన్యములు పోయి భ్రష్టులై చెడుదారులు పడతారట.
విశ్వబ్రాహ్మణులకు వృత్తులు నశించిపోయి 1,11,000 బ్రాహ్మణులు మఠంలో గండకత్తెరలు వేసుకుని చేస్తారు. వారి రక్తం ఏరులై పారి బ్రహ్మంగారి సమాధిని తాకడంతో బ్రహ్మంగారు సమాధి నుండి బయటకు వచ్చి వారిని కాపాడతారట. వైశ్యులు వర్తక వ్యాపారంలను వదిలి తలకు మాసిన పనులు చేస్తారట. అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి అలవాటు పడి స్వార్థం పెరిగి జనాల్లో చులకనైపోతారట. వైశ్యులు చెప్పుల వ్యాపారం చేస్తారట. కోమటి కులంలో 25 గోత్రాల వారే మిగులుతారట. ఉత్తర భారతదేశంలో భేరీ కోమటి కులం నుండి పెద్ద నాయకుడు ఉద్భవిస్తాడట. తెల్లదొరలు సుఖశాంతులతో అలరారుతున్న భారతావనిలో ఉద్యోగాలను, వర్తక వ్యాపారాలను ఎసరుపెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటారట. భేరీ కోమటి కులం నుండి గాంధీ అనువాడు స్వాతంత్ర సమరం చేసి ఏకుబలంతో మేకులా మారి తెల్లవాళ్లను తరిమి కొడతాడట. ఉత్తర భారతదేశంలో కోమటి కులంలో జన్మించిన గాంధీ గారు కర్ర చేతపట్టి అహింసా మార్గం ద్వారా భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి కల్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. మంగలివారు, చాకలివారు అత్యున్నత పదవుల్లో కొనసాగుతారట. దొమ్మరి కులానికి చెందిన వారు దొరలవుతారట. మాలమాదిగ కులస్తులు రాజ్యమేలుతారట. మాలమాదిగ మంత్రులు వస్తారట. ఆడవాళ్లు మన సంప్రదాయాలను మరిచి సిగరెట్లు తాగుతూ మద్యం మత్తులో తూలుతుంటారట. స్త్రీ పురుష భేదాలు గుర్తుపట్టరాకుండా వింత వింత దుస్తులు ధరిస్తారట. ఒంటి మీద నగలు ధరించడం నామోషిగా భావించి బోసిమెడలతో తిరుగుతుంటారట. కన్నబిడ్డలకు పాలివ్వడం మానేసి డబ్బా పాలతో పెంచుతారట. స్త్రీలు భర్తకు బిడ్డలకు వండి పెట్టడం వదిలి వంట వాళ్లకు అప్పజెప్పి రచ్చకూటంబులలో రాచరికం చేస్తారట. అనగా ప్రభుత్వ ఆఫీసులలో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తారట. వ్యాపార రంగాల్లో స్త్రీలదే పైచేయిగా ఉంటుందట. ఇంటికి యజమాని ఉండడు, ఎవరికి వారే యజమాని అవుతారు. ఉమ్మడి కుటుంబాలు నశించిపోతాయి. తండ్రి కొడుకుల మధ్య విలువలు, గౌరవము తగ్గి తరచూ గొడవలు పడుతూ ఉంటారు. ధర్మాధర్మములు తప్పి తల్లిదండ్రులే కన్నబిడ్డలను అమ్మేస్తారు. కన్యాశుల్కం ద్వారా ఇది రుజువైంది. వావి వరుసలు లేకుండా నీతి నియమాలు పక్కన పెట్టి శృంగారంలో పాల్గొంటారట. పక్కవాని భార్యపై మోజుపడి వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులిద్దరూ కామపీడితులవుతారు. నపుంసకులు ఎక్కువ అవుతారట. రోజురోజుకు పెరిగిపోతున్న గే కల్చర్ గురించి బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు. ఆడవాళ్లకు ఆయువు పెరుగుతుంది, పురుషులకు తగ్గుతుందట. వితంతువులు మళ్లీ వివాహం చేసుకుంటారు. పోవలసిన దానికంటే ఎక్కువసేపు నిద్ర, అలాగే తినాల్సిన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకొని ప్రజలు సోమరిపోతులు అవుతారట. సంతోషాన్ని వెతుకుతూ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతారట. భోగ విలాసాలకు అలవాటు పడతారట. పాడి పంటలు నశించిపోతాయి. పంటలకు తెగుళ్ళు, రైతుకు దిగుళ్ళు మిగులుతాయి. అడవి మృగాలు గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి జనాలను చంపుతాయట. ఇప్పటికే చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయట. మనం ఇప్పుడు చూస్తున్న ఎయిడ్స్ మహమ్మారి, చికెన్ గునియా, బర్డ్ ఫ్లూ, డెంగ్యూ ఇంకా మరెన్నో వింత రోగాలు అవే కాబోలు. ప్రజల్లో కోపం విపరీతంగా పెరిగిపోతుందట. కొత్త కొత్త వృత్తులు పుట్టుకొస్తాయట. ఆకాశాన ఎగిరే వ్యక్తి పరిపాలనకు వస్తాడట. ఆ వ్యక్తి మరెవరో కాదు, రాజీవ్ గాంధీ గారు. రాజకీయాల్లోకి రాకముందు రాజీవ్ గాంధీ గారు విమానాలను నడిపే ఒక పైలట్ అని చాలామందికి తెలీదు. ఉగ్ర నరసింహుడు శాంతరూపం ధరించి పరిపాలిస్తాడట. ప్రధానిగా శాంతస్వరూపుడు, బహుభాషావేత్త, అపర మేధావి అయినటువంటి పివి నరసింహారావు గారు పరిపాలించిన సంగతి తెలిసిందే. రామ్ 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 అను మంత్రం దక్షిణాన రాజ్యమేలుతుంది. ఆంధ్రప్రదేశ్ని ఎన్టీ రామారావు గారు, తమిళనాడును రామచంద్రన్ గారు, కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు ఆశ్చర్యంగా బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఒకేసారి పరిపాలించారు. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. ఇప్పటికే ప్రాణాంతకమైన ఎయిడ్స్ బారిన చాలామంది పడ్డారు. వేశ్యలు తమ వృత్తిని వదిలి పెళ్లిళ్లు చేసుకుని సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడుపుతారట. అత్తాకోడళ్ళు జుట్లు పట్టుకొని కాపురాలు కూల్చుకుంటారు. మగవారి పెత్తనం దిగజారిపోతుంది. మహిళా సమాజాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. మహిళా హక్కులపై పోరాడతాయి. ఒళ్ళు వంచి జనాలు పనిచేయలేరు. ఎదుటివాడు కష్టపడి బాగుపడుతుంటే చూసి ఓర్వలేరు. సంపాదిస్తే సంపద పన్ను కట్టాలి, ఖర్చు చేస్తే వేడుక పన్ను కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్, వ్యాట్ గురించి వేరే చెప్పనవసరం లేదు. గోదావరి నదీ తీరంలో ఓ బాల సన్యాసి వెలుస్తాడు. అన్నహారాలేమీ తినకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తాడట.
కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత మనుధర్మం మారిపోతుంది. మానవులలో నీతి నియమాలు మాయమైపోతాయి. అన్యాయమే రాజ్యమేలుతుంది. రైతులు పంటలు పండక పాలు నెయ్యి అమ్ముకొని బ్రతుకుతారు. బ్రతుకు దుర్భరమై పట్టణాలకు వలసపోతారు. వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసేటి వారు ముందు ముందు పుడతారట. తుఫానులు, మతకలహాలు, కులవైరాలు ఇంకా అనేకానేక కారణాలతో జనాల రక్తం ఏరులై పారుతుందట. ఉదుద్ తుఫాన్, సునామీ, బాబ్రీ మసీదు కూల్చివేయబడినప్పుడు జరిగిన హింసాత్మక సంఘటనలు, ప్రస్తుతం రిజర్వేషన్లు తమకు కూడా వర్తింపజేయాలని దేశమంతటా సాగుతున్న ర్యాలీలు ఇందుకు ప్రత్యేక నిదర్శనములు. ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుందట. శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడిలో పొగమంటులు చెలరేగుతాయట. మల్లికార్జునుడు స్వయంగా జనాలతో మాట్లాడతాడట. శ్రీశైలం భ్రమరాంబ గుడిలో ఓ మొసలి వచ్చి 8 రోజులు ఆ గుడిలోనే ఉండి మేకపోతులాగా అరిచి మాయమవుతుందట. శివుని కంఠం నుండి నీరు కారుతుందట. బసవేశ్వరుడు రంకెలేసి కాలు దువ్వుతాడట. పుల్లుకంబం మీద ఒక బొమ్మ మాట్లాడుతుందట. కాలభైరవుడు మంత్రాలు చదువుతాడట. కంచి కామాక్షమ్మ ఉగ్రరూపం దాల్చడం వల్ల ఉత్తర భారతదేశంలోని దొరలు, సామాన్య ప్రజలు భారీగా నష్టపోతారట. రామేశ్వరం దగ్గర భయంకరమైన యుద్ధం జరుగుతుందట. మనం ప్రతిరోజు దర్శించుకునే దేవస్థానాల్లోని దేవుని విగ్రహాలు గ్రామ గ్రామాలకు వెళ్ళి నాట్యం చేస్తాయట. దేవుళ్ళందరూ జనాలతో మంచి చెడులను ముఖాముఖిగా మాట్లాడతారట. గంధకి నదిలో సాలగ్రామాలు నాట్యమాడతాయట. సాలగ్రామాలు అంటే వైష్ణవులు అతి పవిత్రంగా భావించే నల్లరాయి అన్నమాట. వినాయకుడు ఏడుస్తాడట. కులాంతర మతాంతర వివాహాలు జరుగుతాయట. బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో ఆకలి చావులు సంభవిస్తాయి. దేవస్థానాలు విపత్తుల వలన నాశనమవుతాయి. ఇప్పటికే వరదల వలన కొండచర్యలు విరిగి ఊర్లకు ఊర్లు దేవాలయాలతో సహా ధ్వంసం కాబడ్డ అనేకానేక సంఘటనలను చూశాం. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. భవిష్యత్తులో యుద్ధాలు మానవులకు బదులుగా రోబోలు చేస్తాయట. రోబోల గురించి బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు. అయితే మనిషి ఎలా పుడతాడు, చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను మాత్రం ఎప్పటికీ కనిపెట్టలేడట. అది ఎల్లప్పుడూ ఒక దేవరహస్యంగానే ఉండిపోతుందట. అయితే మానవుడు తన అపర మేధస్సుతో ఈ సృష్టిని మార్చడానికి అనేకానేక ప్రయత్నాలు చేస్తాడట. ఒక పంది సౌదీ అరేబియాలోని మక్కా మసీదులోకి ప్రవేశిస్తుందట. దాంతో ముస్లింలు, ఇతర మతస్థుల మధ్య పెద్ద యుద్ధం చెలరేగుతుందట. ముస్లిం సైన్యం భారతదేశంలోని కృష్ణానది వరకు ఆక్రమించుకుంటుందట. కాశీపట్నం 40 రోజులు మూసివేయబడుతుందట. 1912లో గంగానదికి వచ్చిన వరదల వల్ల కలారా వ్యాధి వ్యాపించి ఈ స్థితి సంభవించింది. అలాగే అతి పవిత్రమైనటువంటి ఈ కాశీ మహానగరంలో అతి భయంకరమైన పెద్ద యుద్ధం జరగనుందట. హైదరాబాద్ మహానగరాన్ని మూసీ నది వరదలతో ముంచివేస్తుందట. హైదరాబాదులో చెరువులన్నీ ఎండిపోయి తీవ్ర నీటి కష్టాలు నెలకొంటాయట. నాస్తికత్వం అంటే దేవుణ్ణి నమ్మని వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందట. తిరుపతిలోని 7 కొండల నుండి జలజీవ నది పుడుతుందట. ఈ నది వలన కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందట. కృష్ణానది మధ్యలో నుండి బంగారపు నది ప్రవహిస్తుందట. 6 పెద్ద మతాలన్నీ కలిసి ఒకే మతంగా అవతరిస్తాయట. నానాటికి పెరిగిపోతున్న పాపాలను చూసి హంపిలో హనుమంతుడు గట్టిగా అరుస్తాడట. ఆ అరుపులు విన్నవాళ్ళు ఆకుల వలె అక్కడికక్కడే రాలి చనిపోతారట. అంతర్గత విస్ఫోటనం వల్ల కానీ, ఉగ్రవాదుల వల్ల కానీ హైదరాబాద్ నగరానికి, అణు సంస్థలకు, రక్షణ సంస్థలకు పెను ప్రమాదం పొంచి ఉందట. శ్రీశైలంలో పరుసవేది అనగా ఇనుమును బంగారంగా మార్చే యంత్రం దొరికి బ్రహ్మంగారి మఠం చేరుతుందట. ముందు ముందు భారతదేశంలో పెద్ద యుద్ధం సంభవించనుందట. ఢిల్లీపై బాంబుల వర్షం కురుస్తుందట. దేశ రాజధాని ఢిల్లీ నుండి అణెగొందికి మారుతుందట. నెల్లూరు జిల్లా నీటిలో మునిగి అదృశ్యమవుతుందట. పంది కడుపులో ఏనుగు పుడుతుంది. 1972లో నల్లగొండలోని కోదాడలో, 1982లో గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఓ పంది నిజంగానే ఏనుగును పోలిన జంతువుకు జన్మనిచ్చింది. శిలలు మాంసపు ముద్దలు కక్కుతాయి. వాటిని కాకులు, గ్రద్దలు తిని చస్తాయట. ఆ చచ్చిన వాటిని ప్రజలు తిని పిచ్చివారై గంతులు వేస్తారట. 1945లో ఆగస్టు 6వ తేదీన 2వ ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులు పడినప్పుడు ఇలా జరిగిందట.
మహమ్మదీయుల మధ్య గొడవలు జరిగి 7 సంవత్సరాలు యుద్ధం చేస్తారట. 1980 నుండి 1987 వరకు గల్ఫ్లో ఇరాక్, ఇరాన్ దేశాల మధ్య పెద్ద యుద్ధం కొనసాగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈశాన్య భారతదేశంలో విషగాలి పుట్టి చాలామందిని పొట్టలో పెట్టుకుంటుంది. 1984 డిసెంబర్ 3వ తేదీన భోపాల్ నగరంలో గ్యాస్ ఫ్యాక్టరీ నుండి చాలా గ్యాస్ లీక్ అయి వేల మంది మరణించారు. చుండూరులో సుడిగాలి పుట్టి చాలామంది మరణిస్తారట. సూర్యుడు గడగడా వణుకుతాడట. 1980 ఫిబ్రవరి 16వ తేదీన, 1990 అక్టోబర్ 24వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుడు 14 సెకండ్లు కంపించినట్లు కోనార్క్ సూర్య దేవాలయం వద్ద రికార్డు చేయబడింది. ఈత చెట్టు ఒకటి రేపల్లె గ్రామంలో పుట్టి రాత్రి పడుకొని ఉదయం నిలబడి ఉంటుందట. గుంటూరు జిల్లా రేపల్లె పక్కన గల ఇసుకపల్లె అను గ్రామంలో ఇది జరిగింది. ఇలా జరిగినప్పటి నుండి దేశంలో క్షామం మొదలవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అడవులు అంతరించిపోతాయి. స్మగ్లింగ్ మూకలు ఎర్రచందనం పేరుతో రోజురోజుకు అడవులను నాశనం చేస్తున్న సంఘటనలను, పట్టణీకృతం పేరుతో జనాలు అడవులను ప్లాట్లుగా మార్చివేస్తుండడం గమనిస్తూనే ఉన్నాం. వినాయకుడు ప్రతి గ్రామానికి వెళ్ళి వేదాలను చదువుతాడట. మన భారతదేశంలో కందిమల్లాయపల్లె గ్రామం ఆర్థిక రాజధానిగా ఎదుగుతుందట. సూర్యనంది భూకంపంలో నేలమట్టమవుతుందట. కృష్ణానది వరదల్లో ఆనకట్టలు 14 నగరాలు కొట్టుకుపోతాయట. కృష్ణానదిలోని ఆ వరద నీరు దుర్గమ్మ ముక్కుపోగు వరకు చేరుకుంటాయట. కంచికి పడమటి దిశలో గాండ్లవారింట్లో కామధేనువు జన్మిస్తుందట. నరసింహస్వామి గుడిలో యాగంటి, అలంపూర్, బెల్లంకొండ, శ్రీశైలంలో కొన్ని లక్షల కోట్ల విలువ చేసే నిధులు బయటపడతాయట. అంటే తిరువనంతపురంలో పద్మనాభస్వామి దేవాలయంలో ఎలాగైతే నేలమాలిగల్లో 12 లక్షల కోట్ల విలువ చేసే అనంత సంపద బయటపడిందో అలాగన్నమాట. ప్రతి గ్రామంలోని పొలిమేరల్లో తెల్లకాకులన్నీ గుమ్మికూడి ఏడుస్తాయట. అద్దంకిలో 5 సంవత్సరాల వయసు గల నాగయ్య అనే బాలుడు ఆశ్చర్యంగా వేదాలన్నింటినీ గడగడా చదువుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తాడట. 3 సంవత్సరాల మరొక బాలుడు పునర్జన్మలో జరిగిన విషయాలను చెబుతాడట. గోల్కొండ వద్ద గోవిందాపురం అనే గ్రామంలో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుందట. 2 బంగారు హంసలు ప్రతి గ్రామానికి చేరుకొని ఊరంతా తిరుగుతాయట. బంగారంపై ఆశపడి వాటిని ఎవరైతే పట్టుకోవాలని చూస్తారో వారంతా గుడ్డివారైపోతారట. అహోబిలంలో ఉక్కు స్తంభంనకు సన్నజాజి పూలు పూస్తాయట. 3వ ప్రపంచ యుద్ధం ముగియగానే ప్రతి 7 ఊర్లకు ఒక ఊరు మాత్రమే మిగులుతుందట. కొండ పగిలి కనకదుర్గమ్మ కందిమల్లాయపల్లి చేరుతుందట. 4 వర్ణాల వారు గతి తప్పి నడుస్తారట. మధుర మీనాక్షమ్మ మనందరితో స్వయంగా మాట్లాడుతుందట. పగటిపూట ఆకాశం నుండి పిడుగులు పడుతూ నిప్పుల వాన కురుస్తుందట. మేక కడుపులో 5 తలల మేకపోతు పుడుతుందట. భయంకరమైన తుఫాన్లు, వరదల వల్ల పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో కొంతమంది మరణిస్తారట. భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుందట. ఒక అమావాస్య రోజు విచిత్ర వ్యాధులతో అనేక మంది మరణిస్తారు. బహుశా జీవరసాయన ఆయుధాల వల్ల అని అంచనా వేస్తున్నారు. అదోనిలో కప్ప కోడిలాగా కూస్తుందట. రక్తపు వర్షం కురుస్తుందట. పుట్టుగుండూరులో వరదలు ముంచుకొచ్చి ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతాయట. పాతాళ గంగమ్మ పైకి లేచి మల్లికార్జున స్వామి కాళ్ళు కడుగుతుందట. తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని దేవాలయం 4 రోజులు పూజలు లేక మూతపడుతుందట. అమెరికా దేశంలో భూకంపాలు పుట్టి పట్టణాలకు పట్టణాలు నేలమట్టమవుతాయట. 6 ఏళ్ల పిల్లకు ఆశ్చర్యంగా మగపిల్లవాడు జన్మిస్తాడట. వేప చెట్టుకు అమృత బిందువుల్లాగా పాలు కారతాయట. జనాలు విపరీతంగా పెరిగిపోయి తిండి గుడ్డ చాలవట. పల్నాటి సీమలో ప్రజలను మోసం చేసి ఓ మోసగాడు ఉన్నదంతా దోచుకుంటాడట. గండికోట పేలిపోయి జననష్టం సంభవిస్తుందట. కోటి దూపాటలో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుందట. సముద్రం మొత్తం విషపూరితమై సముద్ర జీవులన్నీ ఒడ్డుకు చేరుకుని మరణిస్తాయి. ఉప్పుకోడూరు అనే గ్రామంలోని చెరువు నుండి ఆశ్చర్యంగా వరదలు ముంచుకొచ్చి 14 నగరాలను నీట ముంచుతాయట. ఎప్పుడైతే అలా జరుగుతుందో అదే స్వామివారు రావడానికి సంకేతమన్నమాట. స్వామివారి సైన్యంలో చేరడానికి లక్షలాది గుర్రాలు యాగంటి గుహల నుండి వస్తాయట. ఓ సూర్యగ్రహణం రోజు సూర్యునిలో సూర్యనారాయణుడు దర్శనమిస్తాడు. మరో సందర్భంలో సూర్యునిలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడట. ఇంకో తోకచుక్క 33 రోజుల పాటు కనిపిస్తుంది. శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారు తమ విశ్వరూపం చూపిస్తారట. తన సైన్యంతో యుద్ధానికి బయలుదేరుతారట. భయంకరమైన భూకంపంతో అద్దంకి నీలమట్టమవుతుంది. కర్ణాటకలోని హంపిపై అణుబాంబులతో దాడి జరుగుతుంది. ఆనంద రాక్షసనామ సంవత్సరాలలో
పశ్చిమ దేశాల్లో కోట్లాది మంది హతమవుతారు. ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనమవుతుంది. దాదాపు 400 సంవత్సరాల క్రితం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిచే బనగానేపల్లిలో చింత చెట్టు కింద భద్రపరచబడిన కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారిచే తీయబడి బహిరంగపరచబడతాయి. ఆ రోజు నుండి కాలజ్ఞానంలో ఎలా అయితే రాయబడిందో ప్రపంచం మొత్తం అలాగే నడుస్తుంటుంది. అన్ని దేశాలు శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారి వశమవుతాయి. అప్పటి నుండి శ్రీ స్వామివారు 108 సంవత్సరాలు పరిపాలిస్తారు. స్వామివారి వారసులు 1000 ఏళ్లు పరిపాలిస్తారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో లిఖించబడ్డాయి. వీటిలో చాలా వరకు అక్షరం పొల్లుపోకుండా జరిగాయి. మిగిలినవి ఖచ్చితంగా జరిగి తీరుతాయని బ్రహ్మంగారి భక్తుల ప్రగాఢ విశ్వాసం. కలియుగం 4694వ సంవత్సరానికి సరిసమానమైన క్రీస్తు శకం 1694వ సంవత్సరమున వైశాఖ శుద్ధ దశమి ఆదివారం పగలు 2:30 గంటలకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవసమాధి చెందారు. ఆనాటి నుండి శ్రీ వీరబ్రహ్మంగారి సమాధి వద్ద నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలు క్రమం తప్పకుండా నేటి వరకు జరుపుతున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ద్వితీయ పుత్రుడు గోవింద స్వాముల వారు బ్రహ్మంగారి తర్వాత మఠాధిపతులు. వీరి పుత్రిక ఈశ్వరీదేవి అవివాహితగా 100 ఏళ్లు జీవించి మార్గశిర నవమిన జీవ సమాధి చెందింది. బ్రహ్మంగారి మఠమునకు తూర్పు వైపున ఈశ్వరీదేవి మఠం ఉన్నది. బ్రహ్మంగారి వలె ఈమె కూడా కాలజ్ఞానం రాసింది. ఈమె నోటి నుండి ఏ వాక్కు వెలువడినా ఫలించేదట. ఆ తర్వాత బ్రహ్మంగారి మఠం వంశపారంపర్యంగా శ్రీ 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 చినవీరయ్య స్వాముల వారు, గోవింద స్వాముల వారు, వెంకటేశ్వర స్వాముల వారు, శ్రీనివాస స్వాముల వారు, ప్రస్తుతం వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి ఆధీనంలో ఉంది. ఈ మఠం ఇప్పటికీ ఎంతోమంది భక్తులకు, ఆకలితో అలమటించే వృద్ధులకు, పేదవారికి నిత్యాన్నదానం జరుపుతూ వారి ఆకలి తీరుస్తుంది. సో ఫ్రెండ్స్, బ్రహ్మంగారి గురించి కూలంకషంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి తెలపండి. అన్నింటికీ మించి ఫ్యూచర్లో రాబోయే మరిన్ని మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే కింద ఉన్న రెడ్ బటన్ నొక్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. దిస్ ఈజ్ రియల్ ప్రశాంత్. బై అండ్ టేక్ కేర్.